ప్రముఖ పారిశ్రామికవేత్త వెల్జాన్ గ్రూప్ సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్దన్ రావు దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్ సుమాజిగూడలోని తన నివాసంలో సొంత మనవడే ఆయనను అత్యంత పాశవికంగా 73 సార్లు పొడిచి మర్డర్ చేశాడు. సరోజినీదేవి గురువారం రాత్రి కుమారుడు కీర్తి తేజతో కలిసి తండ్రిని కలిసేందుకు వెళ్లగా ఆస్తి పంపకాల విషయంలో కీర్తి తేజ జనార్దన్ రావు మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. తండ్రికి టీ ఇచ్చేందుకు సరోజినీదేవి ఇంట్లోకి వెళ్లగా ఇదే అదునుగా భావించిన కీర్తి తేజ వెంట తెచ్చుకున్న కత్తితో తాత జనార్దన్ పై దాడి చేశాడు. తండ్రి అరుపులు విని వచ్చిన తల్లి అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమె పైన దాడి చేసి 4 చోట్ల పొడిచాడు. అక్కడే ఉన్న కాపలదారుడు అడ్డుకునేందుకు ప్రయత్నించగా రావొద్దని హెచ్చరించాడు. అత్యంత కిరాతకంగా 73 సార్లు కత్తితో పొడవటంతో జనార్దన్ రావు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం అక్కడి నుంచి కీర్తి తేజ పరారయ్యాడు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిన్న పంజాగుట్టలో నిందితుడు కీర్తి తేజను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కుమారుడి దాడిలో గాయపడిన సరోజినీదేవి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితుడు కీర్తి తేజ డ్రగ్స్ కు బానిసైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.